గేట్ అయిపోతాయి. షెడ్యూల్ ఉంటుంది. సో ఇండివిజువల్గా ఏమేమి ఉంటుంది, అసలు డీసీ ఎందుకు వాడతాయి అన్ని ఈ బాక్స్లోకి వస్తాయి. మనది ఇప్పుడు 220 ఫైల్ కరెస్పాండెన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రాన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ పనిచేసే సబ్స్టేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా ఇల్లు, ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు. ఇక్కడ నుంచి మా సబ్స్టేషన్ 1.5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు మై సబ్స్టేషన్. గాయస్, ఇదే మా మెయిన్ గేట్, అదే మా బోర్డు. ఈరోజు సండే కాబట్టి ఎవ్వరు ఉండరు సబ్స్టేషన్లో, ఫ్రీగా ఉంటుందని ఈరోజు చూస్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనము యార్డ్లోకి స్విచ్ యార్డ్ అంటే మనకి ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ హ్యూజ్ పొటెన్షియల్లో ఉంటుంది. సో మనం యార్డ్లోకి ఎంటర్ కావాలంటే సేఫ్టీ ఇంపార్టెంట్, అందుకోసం మనం హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ఇంకోటి షూస్, ఈ షూస్ 2 మ్యాండేటరీ. ఇవి లేకుండా యార్డ్లోకి వెళ్ళకూడదు మనము. సో ఈ 2 మనకున్నాయి. ఇప్పుడు లెట్స్ గో ఇన్ టు ద యార్డ్. ఒక సబ్స్టేషన్లో మనకి ఎప్పుడైనా సరే ఇన్కమింగ్ ఫీడర్స్ ఉంటాయి, మధ్యలో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, వోల్టేజ్ స్టెప్ డౌన్ ఆర్ స్టెప్ అప్ చేయడానికి, అండ్ అవుట్ గోయింగ్ ఫీడర్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇన్కమింగ్ ఫీడర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. మీకు ఒక ఫీడర్లో ఏముంటాయి అవన్నీ చూపిస్తాను, రండి. ఇప్పుడు మీరు చూస్తే నా వెనకాల ఉన్నది ఇన్కమింగ్ ఫీడర్, మా అప్ అండ్ సబ్స్టేషన్. ఐ మీన్ మాకు ఇప్పుడు ఒక 400 kV నుంచి ఈ లైన్ వస్తుంటుంది, ఇన్కమింగ్గా వస్తుంటుంది. సో ఇది డెడ్ ఎండ్ టవర్. ఇక్కడ నుంచి 3 phase కండక్టర్స్ మన భూమిలోకి వస్తాయి. భూమిలోకి వచ్చిన తర్వాత సబ్స్టేషన్లో మనకి ఫస్ట్ ఉండే ఎక్విప్మెంట్ ఏంటి అంటే LA, లైట్నింగ్ అరెస్టర్. ఇవి చూడండి, ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క లైట్నింగ్ అరెస్టర్ ఉంటుంది. దానికి ఒక ఇండివిజువల్ ఎర్త్ పిట్ కూడా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఏమైనా సర్జెస్ ఉంటాయి కదా, లైటింగ్ స్విచ్చింగ్ కానీ, ఇమ్మీడియట్గా ఎర్త్ అయిపోతాయి, డిశ్చార్జ్ అయిపోతాయి, మన సిస్టంలోకి, మన సబ్స్టేషన్లోకి రానివ్వదనమాట LA. ఇందులో వచ్చే ఇండివిజువల్ ఎక్విప్మెంట్ గురించి నేను సపరేట్గా ఒక్కొక్క వీడియో చేస్తాను. దాని మెయింటెనెన్స్ ఏముంటుంది, అది ఏం ఫంక్షన్ చేస్తుంది, దాని ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఇండివిజువల్ ఎక్విప్మెంట్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తూ పోతుంటాను. ఇప్పుడు ఏంటంటే మనం ఓవరాల్గా సబ్స్టేషన్ మొత్తం ఓవరాల్గా చూసేద్దాం, ఓకేనా? ఇప్పుడు చూస్తే మీరు ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏంటిది? లైట్నింగ్ అరెస్టర్. ఇది 220 kV ఫీడర్ ఒకటి. సో మన సబ్స్టేషన్ వచ్చేసి ఇప్పుడు 220/132/33 kV ఉంటుంది. సో మనకి ఇది 220 kV ఇన్కమింగ్ ఫీడర్లో ఫస్ట్ ఉండే ఎక్విప్మెంట్ లైట్నింగ్ అరెస్టర్, ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఉండేది అంటే CVT, కెపాసిటర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. అంటే దీని పర్పస్ 2 ఉంటుంది అనమాట. ఇది వోల్టేజ్ మెజర్ చేస్తుంది, ఆ ఫేజ్లో వచ్చిన వోల్టేజ్ మెజరింగ్కి. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ గురించి మీకు తెలిసిందే, అవి ఏం చేస్తాయి? మెజరింగ్ పర్పసెస్. మనం నార్మల్ 220 volts కానీ, ఇది హౌస్ సప్లై మెజర్ చేయడానికి మనకు మల్టీమీటర్ ఉంటుంది, ఏదైనా చిన్న వోల్టేజ్ మెజర్ చేయడానికి మల్టీమీటర్ ఉంటుంది. ఇప్పుడు కిలో వోల్ట్స్లో మెజర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సేమ్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఉపయోగించి 220 kV నుంచి సెకండరీకి దాన్ని డౌన్ చేసి సెకండరీలో మెజర్ చేస్తాం. ఇప్పుడు సెకండరీలో మనకి దీని రేషియో ఉంటుంది అనమాట, 220/√3/110/√3. అంటే ఇప్పుడు 110 volts వచ్చింది అనుకోండి సెకండరీ, 110/√3 volts వచ్చింది అనుకోండి, ప్రైమరీలో 220 volts ఉన్నట్టు. సో అట్లా అనమాట. అట్లా ఇది మెజరింగ్ పర్పస్ వాడతారు అండ్ ప్రొటెక్షన్ పర్పస్. దీని సెకండరీలు తీసుకెళ్ళి మనము ఒక మెయిన్ 2 రిలేకి కూడా ఇస్తాం మనం, ఓకేనా? అట్లా ఉంటుంది. CVTలో కెపాసిటర్ ఉంటుంది. మనం దీన్ని ఇంకో పర్పస్ కూడా ఉంటుంది, పవర్ లైన్ క్యారియర్ కమ్యూనికేషన్ గురించి కూడా వాడుతాం మనం. ఏంటంటే రిలే, ఈ ఎండ్ రిలేస్, అవతల ఎండ్ సబ్స్టేషన్ రిలేస్ కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం PLCC వాడతాం. సో దానికి 2 కావాలి. ఒకటి వేవ్ ట్రాప్, మీరు అక్కడ చూస్తే ఆ ఫేస్ వాడుకుంటాం మనము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోన్ క్యారియర్కి ఫోన్ కేబుల్స్ ఉంటాయి కదా, మనం ఏం చేస్తామంటే ఈ పవర్ లైన్లోనే ఇప్పుడు ఆ ఫేస్ కండక్టర్ ఉంది కదా, మీరు చూస్తే అక్కడ ఉంది కదా వేవ్ ట్రాప్, ఆ టాప్ ఫేస్ కండక్టర్కి మనం అందులోనే పవర్ ఫ్రీక్వెన్సీ మనకి 50 Hzలోనేమో మన కరెంట్ వెళ్తుంటుంది, మన పవర్ వెళ్తుంటుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఏంటి, kHz, MHzలో ఉంటాయి. మనము ఆ ఫ్రీక్వెన్సీలో అదే కండక్టర్లో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ పంపిస్తాం కమ్యూనికేషన్. సో అందులో మనకి CVT కూడా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అది కిందికి తీసేస్తుంది, అంటే సపరేట్ చేసేస్తుంది. అది ఈ మన వేవ్ ట్రాప్ ఏమో ఇండక్టర్ లాగా అది బ్లాక్ చేస్తుంది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని. ఇంకా అదే లాస్ట్, దాని తర్వాత మన సిస్టంలోకి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వెళ్ళవు.
లైన్ ఎంట్రీలో మనకి నెక్స్ట్ ఎక్విప్మెంట్ లైన్ ఐసోలేటర్. ఇది జస్ట్ డబుల్ బ్రేక్ లైన్ ఐసోలేటర్. అంటే మనం ఇది తిప్పినాం అనుకోండి 2 సైడ్లు ఓపెన్ అయిపోతుంది. సో దీని తర్వాత ఉండే ఎక్విప్మెంట్ చూపిస్తారండి. ఇదేంటి అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ 3 చూస్తే మీరు ఇవి కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. దాని తర్వాత ఉండేది సర్క్యూట్ బ్రేకర్ అంటే ఇంట్లో మన ఎంసీబీ లాగా ఇది ప్రొటెక్షన్కి అండ్ అట్ ద సేమ్ టైం మామూలు స్విచ్చింగ్కి వాడతాం మనం. అంటే మనం ఎల్సీ తీసుకొని మెయింటెనెన్స్ చేయడానికి మనం ఆఫ్ చేయాలి కదా, ఆఫ్ చేయాలంటే వాడతాము. ప్లస్ ప్రొటెక్షన్, ఏదన్నా ఫాల్ట్ వచ్చి రిలే యాక్ట్ అయ్యి బ్రేకర్ ఓపెన్ చేస్తుంది. సో ఇది 2 పర్పస్. ఇంకా దీని ఇన్డెప్త్ డీటెయిల్డ్ మెయింటెనెన్స్ అన్ని మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఈచ్ ఎక్విప్మెంట్కి సపరేట్ వీడియో చేస్తాను, మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ సర్క్యూట్ బ్రేకర్ మనం బస్సులోకి ఎంటర్ అవుతాం. బస్ ఈజ్ మనది ఇప్పుడు 220 kV కాబట్టి మన ట్రాన్స్కో స్టాండర్డ్స్ ప్రకారం మనం 220 kVలో డబుల్ బస్ అరేంజ్మెంట్ వాడతాము. డబుల్ బస్, సింగిల్ బస్ 130 kV సైడ్ ఏమో సింగిల్ బస్ అరేంజ్మెంట్ వాడతాము. డబుల్ బస్లో మనకి ఇప్పుడు ఒక్కో ఫేజ్లో ట్విన్ జీబ్రా ఉంటుంది. మళ్ళీ డబుల్ బస్లో ఇప్పుడు మీరు చూస్తే ఒక్కో దానికి 2 కండక్టర్స్ ఉంటాయి ఒక్కో ఫేజ్లో, ట్విన్ జీబ్రా అంటారు. ఇదొక బస్సు, అదొక బస్సు. ఓకేనా? ఇట్లా ఇప్పుడు ఈ బ్రేకర్ నుంచి వచ్చి ఈ బస్కి కనెక్ట్ అవుతుంది. బస్ ఈజ్ నథింగ్ బట్ నోడ్ అనమాట. అన్ని ఇన్కమింగ్ వస్తాయి, అవుట్ గోయింగ్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి బస్సు నుంచి అవుట్ గోయింగ్ చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు అన్ని ఫీడర్స్ వచ్చి బస్కి కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు అవుట్ గోయింగ్, బస్ అంటే నోడ్ అన్నాం కదా, నోడ్ నుంచి అవుట్ గోయింగ్ కావాలి కదా, అందుకే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి ఫస్ట్ బస్సు నుంచి ఐసోలేటర్ పెడతాం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా బ్రేకర్ ఉంటుంది, సేమ్ బ్రేకర్ ఫిలాసఫీ. నెక్స్ట్ సిటీ మెజర్ చేయడం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎంత కరెంట్ పోతుంది, అండ్ ప్రొటెక్షన్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ప్రొటెక్షన్ పర్పస్, మెజరింగ్ పర్పస్. సో బోత్ పర్పసెస్ యూజ్ చేస్తాము. దాని డీటెయిల్స్ చెప్పాను కదా అది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్కి కూడా హెచ్వి సైడ్, ఎల్వి సైడ్, బోత్ సైడ్స్ ఇమ్మీడియట్గా లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి లైట్నింగ్ అరెస్టర్స్. దెన్ ఇదే మా బిగ్ ట్రాన్స్ఫార్మర్ చూడొచ్చు. ఇది మీది 160 MVA కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ చాలా క్రిటికల్ ఎక్విప్మెంట్. అది మనం దాన్ని మెయింటెనెన్స్ చాలా ప్రాపర్గా చేస్తాము. మన షెడ్యూల్ ఉంటుంది, ఏమేమి టెస్ట్ కండక్ట్ చేయాలి, దానికి ఏమేమి ఉంటాయి, దానికి ఏమేమి ప్రొటెక్షన్స్ ఉంటాయి. అదొక పెద్ద సబ్జెక్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ది. అండ్ ఇక్కడ 3 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి 1, 2, 3 ఇట్ సైడ్ వస్తే సేమ్ అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి సేమ్ బ్రేకర్, సిటీ, లైట్నింగ్ అరెస్టర్, ట్రాన్స్ఫార్మర్. దెన్ ఎల్వి. ఇందులోంచి ఏమైందంటే 220/132 kV అయిపోతుంది. సో మీకు తెలిసిందే కదా, పవర్ ట్రాన్స్ఫార్మర్లో పవర్ సేమ్ ఉంటుంది హెచ్వి సైడ్, ఎల్వి సైడ్, బట్ వోల్టేజ్ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ జరుగుతుంది. ఇందులో మనకి స్టెప్ డౌన్ జరుగుతుంది, 220 నుంచి 132 kV లెవెల్కి మారుతుంది. ఓకేనా? రైట్. సేమ్ మిగిలిన ట్రాన్స్ఫార్మర్స్ కూడా మీరు చూడొచ్చు, సేమ్ అలాగే ఉంటాయి. సేమ్ ఈ బేలో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని సేమ్ ఉంటాయి చూడండి. అన్ని ఎల్ఏఎస్ ఫస్ట్, అన్ని సిటీస్, అన్ని బ్రేకర్స్. ఇప్పుడు స్టెప్ డౌన్ యాక్షన్ అయింది కదా, ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్ కదా, 220/132 kV అవుతుంది. 132 kVకి ఎలా ఉంటుందో చూద్దాం రండి. అదిగో మీరు చూస్తే అది అవతల సైడ్ ఏమో హెచ్వి 220 kV బుషింగ్స్, ఈతలవేమో 132 kV బుషింగ్స్. ఓకేనా? ఈ 130 kV నుంచి మీరు వస్తే మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు 3 ట్రాన్స్ఫార్మర్లు మీకు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి. పవర్ ట్రాన్స్ఫార్మర్ 1, పవర్ ట్రాన్స్ఫార్మర్ 2, పవర్ ట్రాన్స్ఫార్మర్ 3. ఇవి ప్యారలల్ యాక్షన్లో ఉన్నాయి. అంటే 3 లోడ్ షేరింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు దే ఆర్ సపరేటెడ్ బై కాంక్రీట్ వాల్. ఖచ్చితంగా కాంక్రీట్ వాల్తో సపరేట్ చేసి ఉంటుంది. ఎందుకు అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. సో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా పక్క ట్రాన్స్ఫార్మర్కి అది వ్యాపించకుండా మనం ఒక కాంక్రీట్ వాల్ కట్టడం జరుగుతుంది. మన కంట్రోల్ అండ్ రిలే అండ్ కంట్రోల్ ప్యానల్స్, బ్యాటరీ సిస్టమ్ అంటే చాలా చోట్ల పెడతారు. ఎందుకంటే 2 DC సోర్సెస్ ఉండాలి, 2 AC 2 DC ఉండి అన్నిటికీ అండ్ నా ఫైల్ కరెస్పాండెన్స్ ఇదంతా